Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many classes? For 13 classes. Okay, sorry. Here we are going to discuss about what? Lab operators. Chemistry lab operators. అంటే మనం కెమిస్ట్రీ ల్యాబ్లో ఎట్లాంటి ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తున్నాము, ఎట్లాంటి పరికరాలను యూజ్ చేస్తాము అనేది మనం చూడాలి. నేను గతం లోపల చాలా వరకు మీకు పరికరాలు చూపెట్టినాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఈ రివిజన్ క్లాస్లో చూడండి. సో ఫస్ట్ ఏంటి అని అంటే టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటిదా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెస్ట్ ట్యూబ్. దీన్ని ఏమంటారు? టెస్ట్ ట్యూబ్ అంటారు. ఈ టెస్ట్ ట్యూబ్ను ఏ మెటీరియల్ తయారు చేస్తారంటే బోరోసిలికేట్. బోరోసిలికేట్ అనే మెటీరియల్ తోటి తయారు చేయడము జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ వాట్? బోరోసిలికేట్. ఇదే కొంచెం పెద్దగా, ఇట్లాంటి ట్యూబే ఇంకా కొంచెం పెద్దగా కనుక ఉంటే దాన్ని ఏమంటారు? బాయిలింగ్ ట్యూబ్ అంటారు. ఉన్నాయా ల్యాబ్లో? సరే, తర్వాత చూపెడతాను మీకు. బాయిలింగ్ ట్యూబ్ దీనికంటే దొడ్డుగా ఉంటుంది. ఇట్లా దొడ్డుగా కనుక అవుపిస్తుంది కదా. సరే, అది అవుపియట్లే ఇప్పుడు, తర్వాత చూపెడతాం. సో దీన్ని ఇదే సైజ్ సేమ్ ఇట్లానే ఉంటుంది, ఇంకా కొంచెం ఇట్లా దొడ్డుగా ఉంటుంది. అట్లా దొడ్డుగా కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? బాయిలింగ్ ట్యూబ్ అంటారు. ఎందుకు యూజ్ చేస్తారు మరి బాయిలింగ్ ట్యూబ్ని? ఇన్ ఆర్డర్ టు బాయిల్ ద ద మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ బాయిలింగ్ ట్యూబ్. ఇందులోపల కెమికల్స్ వేసి వేడి చేయడం కోసము యూజ్ చేయడం జరుగుతుంది బాయిలింగ్ ట్యూబ్ని. టెస్ట్ ట్యూబ్ని ఎందుకు యూజ్ చేస్తాం మరి? టెస్ట్ ట్యూబ్ ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది అని అంటే మనం ఏదైనా రియాక్షన్స్ జరిపించడం కోసం HCl ఇలా పోసి దానికి కొంచెం NaOH పోస్తే ఏమవుతుంది, అట్లే బేరియం క్లోరైడ్కి సోడియం సల్ఫేట్ని కలిపితే ఏమవుతుంది, అట్లాంటివి రియాక్షన్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది దానికోసం యూజ్ చేస్తాం. ఓకేనా? రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి దానికోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఆపరేటర్స్ యొక్క పేరేంటిది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? టెస్ట్ ట్యూబ్. ఏమంటారు దీన్ని? టెస్ట్ ట్యూబ్. కొంచెం సైజు పెద్దగా ఉంటే దాన్ని ఏమంటారు? బాయిలింగ్ ట్యూబ్ అంటారు. ఓకే, టెస్ట్ ట్యూబ్ అండ్ బాయిలింగ్ ట్యూబ్. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్ నెక్స్ట్ ల్యాబ్ ఐటమ్. సో ఇక్కడ నెక్స్ట్ ల్యాబ్ ఐటమ్ ఏంటి అని అంటే టెస్ట్ ట్యూబ్ హోల్డర్. అంటే మనము ఇంతకుముందు చెప్పినా కదా, కొన్నిసార్లు వేడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? వేడి చేయాల్సిన అవసరం ఉంటుంది. వేడి చేసిన సందర్భంలో మనం చేతితో పట్టుకొని వేడి చేసినాం అనుకోండి, ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది. వేడి చేసే చేయితో పట్టుకొని వేడి చేస్తే ఏమవుతుంది? చెయ్యి కాలడం జరుగుతుంది. కాబట్టి చెయ్యి కాలుతుంది. కాబట్టి కాలకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఈ విధంగా టెస్ట్ ట్యూబ్ను తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్ను ఏం చేయాలి? ఇది హోల్డర్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అంటారు దీన్ని. ఈ విధంగా పెట్టి దీన్ని హోల్డ్ చేయడం కోసం ఇది ముందు ఒకటి ఏమంటారు? పార్ట్ ఉంటుంది. దాన్ని ఇట్లా ముందుకు జరిపితే ఇట్లా పట్టుకొని మనం ఏం చేయాల్సి వస్తుంది? వేడి చేయాల్సి వస్తుంది. వేడి చేసిన తర్వాత దీన్ని తీసుకోపోయి ఇట్లే టెస్ట్ ట్యూబ్ హోల్డర్లో పెట్టేసేయాలి. ఓకేనా? ఇది టీట్యూబ్ హోల్డర్. టెస్ట్ ట్యూబ్ స్టాండ్లో పెట్టేసేయాలి. ఎక్కడ పెట్టాలి? టెస్ట్ ట్యూబ్ స్టాండ్ లోపల పెట్టేయాలి. దీన్ని ఏమంటారా? టెస్ట్ ట్యూబ్ హోల్డర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? అంటే ఇప్పుడు సెకండ్ ఏం చదివినాం మనము? టెస్ట్ ట్యూబ్ హోల్డర్. టెస్ట్ ట్యూబ్ హోల్డర్ను మనము ఈ విధంగా చూసుకోవడము జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడే వినాయక. సో నెక్స్ట్ది థర్డ్ ఐటమ్ ఏంటి అని అంటే మూడవది తీసుకొని చూద్దాము. థర్డ్ది, సో ఐఎమ్ టేకింగ్ వాట్ థర్డ్ ల్యాబ్ ఐటమ్ దేన్ని తీసుకుంటున్నాను అని అంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. దేన్ని తీసుకుంటున్నాను? రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. సో రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే దాని యొక్క బాటమ్ ఇది రౌండ్ గ్లాస్. ఓకేనా? సో రౌండ్ ఫ్లాస్క్ అంటాం దీన్ని. ఈ కింద ఏదైతే ఉందో ఇట్లా కింద పెడితే ఇట్లా ఇదే విధంగా కనుక ఉండే రకంగా ఉంటే దాన్ని ఫ్లాట్ బాటమ్ అంటాం. ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ కూడా మన దగ్గర ఉంది. ఇది ఫ్లాట్ బాటమ్, ఇది ఫ్లాట్గా ఉంటుంది. సో ఇట్లా రౌండ్గా కనుక ఉంటే దాన్ని ఏమనాలి? రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఫ్లాట్గా ఉంటే ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ అంటారు. రౌండ్గా ఉంటే ఏమనాలి? రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అని అనడము జరుగుతుంది.
ఫ్లాట్ గా ఉంటే ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ అనాలి, రౌండ్ గా ఉంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అనాలి. సో ఈ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ కానీ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కానీ ఎందుకు యూజ్ అవుతాం అంటే ఇన్ జనరల్ గా వెన్ వి ఆర్ గోయింగ్ టు హీట్ ద కెమికల్ మెటీరియల్స్ ని మనం హీట్ చేసేటప్పుడు యూజ్ చేయడము జరుగుతుంది. మనం మెటీరియల్స్ ని యూజ్ చేసేటప్పుడు హీట్ చేయాలని అనుకుంటే ఆ మెటీరియల్స్ దాన్ని మనము యూజ్ చేయడము జరుగుతుంది. సో ఫస్ట్ ఏమో రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, నెక్స్ట్ ఏంటిది ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. ఫ్లాట్ బాటమ్ అంటే ఏముంటుంది, కింద ఫ్లాట్ గా ఉంటుంది, కింద సమాంతరంగా సమతలంగా ఉంటుంది, అక్కడ పెడితే నిలుస్తుంది. రౌండ్ గా ఉంటే అక్కడ పెడితే నిలుస్తుందా, నిలవదు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి కోనికల్ ఫ్లాస్క్. కోనికల్ ఫ్లాస్క్. కోనికల్ ఫ్లాస్క్ అంటే ఏంటంటే ఇగో ఇది కోనికల్ ఫ్లాస్క్. దీన్ని ఏమంటాం మనము కోనికల్ ఫ్లాస్క్ అని అనడం జరుగుతుంది. ఈ కోనికల్ ఫ్లాస్క్ కనుక మనం తీసుకుంటే ఈ కోనికల్ ఫ్లాస్క్ ఎందుకు యూజ్ అవ్వడం జరుగుతుంది, కోనికల్ ఫ్లాస్క్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవ్వడం జరుగుతుంది అంటే జనరల్గా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటాం కెమిస్ట్రీ లోపల. కెమిస్ట్రీ లోపల ఒక రకమైన రియాక్షన్స్ ఏంటివి, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అండ్ ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ టు క్యారీ న్యూట్రలైజేషన్ రియాక్షన్ and to carry oxidation and reduction reactions we are used to what conical flask. conical flask ని మనము యూజ్ చేయడము జరుగుతుంది. ఇది conical flask. మీకు నేను ఇప్పుడు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక ఆపరేటర్స్ నేను పేరు చెప్తే అందులో ఉన్న ఆపరేటర్స్ తీసుకొని రావాలి. ఇట్లా పేరు చదువుతాను. టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అన్నాను అనుకోండి, మీరు టెస్ట్ ట్యూబ్ హోల్డర్ తీసుకొని రావాలి. అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తే సరిపోతుంది మనకు ఈ క్లాస్కి సంబంధించి. నెక్స్ట్ conical flask తర్వాత నెక్స్ట్ వన్ conical flask తర్వాత నెక్స్ట్ ఏంటి ఐటమ్ అంటే బీకర్. సో బీకర్ కి సంబంధించి బీకర్ అంటే ఏంటిరా, బీకర్ అంటే ఇగో దీన్ని మనము బీకర్ అని అనడం జరుగుతుంది. ఇది బీకర్. దీని మీద గ్రాడ్యుయేషన్ ఉంటుంది ఇంకా. సో గ్రాడ్యుయేటెడ్ బీకర్స్ కూడా మన ల్యాబ్లో ఉన్నాయి, ఓకేనా. సో గ్రాడ్యుయేటెడ్ బీకర్స్ అంటే ఏంటివనంటే ఆ బీకర్స్ మీద మనకు ఎంత వాల్యూమ్ ఉన్నది అని చెప్తాడు. ఎంతవరకు వాల్యూమ్ ఉన్నది అంటే ఎంత తీసుకుంటావు, ఎంత వాల్యూమ్ ఉన్నది మనకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఇది ఉందనుకోండి, దీని మీద 100 అని ఉన్నది. ఇది మొత్తం దీని మీద ఇక్కడ దాకా నింపితే ఎంత అని 500, ఇక్కడ దాకా నింపితే 500 ml బీకర్. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి అని అంటే దాని మీద రీడింగ్ కనుక గుర్తించబడి ఉంటే దాన్ని ఏమనాలి, గ్రాడ్యుయేటెడ్ అంటారు. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇది 100 ఇక్కడ వరకు నింపితే ఏమవుతుంది, ఇది 100 ఉంటుంది. ఇక్కడ వరకు నింపినారనుకోండి 200 ఉంటుంది. ఇక్కడ వరకు నింపినారనుకోండి 300 ఉంటుంది. ఇక్కడ వరకు నింపినారనుకోండి 400 అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని మిల్లీలీటర్లు కావాలంటే మనకు అన్ని మిల్లీలీటర్ల సొల్యూషన్ తీసుకోవడానికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటాం, దాని పేరేంటిదిరా, బీకర్. దాని పేరేంటిది, నెక్స్ట్ బీకర్ తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ గ్లాస్ రాడ్. చెప్పినా గ్లాస్ రాడ్ అంటే ఏంటిది, దేన్ని గ్లాస్ రాడ్ అంటామని అంటే దీన్ని మనం గ్లాస్ రాడ్ అంటాం. ఎందుకు యూజ్ అవుతుంది గ్లాస్ రాడ్ అంటే మనము బీకర్లో కానీ కొనికల్ ఫ్లాస్క్లో కానీ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో కానీ సొల్యూషన్ని మేకప్ చేసేటప్పుడు, సొల్యూషన్ని తయారు చేసేటప్పుడు ఇలా సాల్వెంట్ తీసుకొని సొల్యూట్ వేస్తాం కదా, అందులో సొల్యూట్ వేసిన తర్వాత దాన్ని కలిపితే హోమోజీనియస్ మిక్చర్ తయారవుతుంది. అంటే స్టిర్ చేయడం కోసము గ్లాస్ రాడ్ ఎందుకు యూజ్ చేస్తారో స్టిర్ చేయడం కోసం జనరల్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. స్టిరింగ్ కోసము యూజ్ చేయడం జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద వాట్ రోల్ ఆఫ్ గ్లాస్ రాడ్. ఏంటది, గ్లాస్ రాడ్కి సంబంధించిన విషయం. దీని తర్వాత నెక్స్ట్ది 8th వన్ ఏంటి అంటే ఫన్నెల్. 8th ఏంటి, ఫన్నెల్. సో ఫన్నెల్ అంటే ఏంటి అంటే దీన్ని మనం ఫన్నెల్ అనడం జరుగుతుంది. దీని ఏంటి, ఫన్నెల్. ఫన్నెల్ ఎందుకు యూజ్ అవుతుంది, మరి మనకు ఏదైనా ఒక సొల్యూషన్ కనుక మనము నింపాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సొల్యూషన్ ఇట్లా వేయాలనుకున్నాం అనుకోండి, వేరే దాంట్లో ఇట్లా పోస్తే ఏమైతుంది, అటు పక్కన కడిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా పడిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే దీన్ని పెట్టేస్తాం. దీన్ని పెట్టేసి ఇందులోకి వెళ్ళి కనుక పోస్తూ ఉంటే మనకి ఏమవుతుంది, ఎటువైపు పడిపోకుండా డైరెక్ట్గా లోపల పడిపోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు, ఫన్నెల్ అంటారు. ఫన్నెల్ అనడం జరుగుతుంది.
ఈ ఫన్నెల్ని ఫిల్టరేషన్ ప్రాసెస్ కోసం కూడా యూజ్ చేస్తాం. ఎందుకు ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటే ఈ లోపల ఒక ఫిల్టర్ పేపర్ పెట్టేస్తాం. ఫిల్టర్ పేపర్ అంటే మీకు నేను చెప్పినాను, జనరల్గా మనకు డైలీ లైఫ్లో ఫిల్టర్ పేపర్ అంటే టిష్యూ పేపర్. పెళ్ళిళ్ళలో వెళ్ళినప్పుడు ప్లేట్ తెచ్చుకోవడానికి పెడతారు చూడండి, అట్లాంటి పేపర్ ఇందులో పెట్టి సొల్యూషన్ అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ ఉన్న మిక్చర్, సాలిడ్ లిక్విడ్ మిక్చర్ కనుక దీని మీదకి వస్తే లిక్విడ్ అంతా కారు కిందికి వస్తుంది, డ్రాప్ బై డ్రాప్ కిందికి రావడం జరుగుతుంది. అట్లా కింద మొత్తం ఏమవుతుంది, ఆ లిక్విడ్ అంతా మిగిలిపోతుంది. దాన్ని ఏమంటారు అంటే ఫిల్ట్రేట్ అంటారు. ఏమంటారు దాన్ని? ఫిల్ట్రేట్ అంటారు. దాన్ని ఫిల్ట్రేట్ అని అనడం జరుగుతుంది. సో ఇది పైన మిగిలిపోయిన దాన్ని ఏమో రెసిడ్యూ అంటారు. సాల్ట్ ఏమంటారు, సాల్ట్ కానీ లేదా సాలిడ్ కానీ రెసిడ్యూ అని అనడము జరుగుతుంది. ఆ విధంగా మనము సపరేట్ చేయడం కోసము యూజ్ చేయొచ్చును. ఇంకొకటి ఏంటి, టు టేక్ వాటర్ సొల్యూషన్స్, టు టేక్ సొల్యూషన్స్ into the what another vessels we are used to what funnel ని మనము యూజ్ చేయడము జరుగుతుంది. ఫన్నెల్ ని యూజ్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఫన్నెల్ తర్వాత 9వ ల్యాబ్ ఐటమ్. 9వ ల్యాబ్ ఐటమ్ ఏంటి అంటే పిప్పెట్. 9వ ల్యాబ్ ఐటమ్ ఏంటి? పిప్పెట్. సో ఈ పిప్పెట్ కనుక మనం తీసుకున్నట్లయితే పిప్పెట్ మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పిప్పెట్ ఇప్పుడు అందుబాటులో లేదు, అది దొరకడం లేదు. సో పిప్పెట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఇట్లా కిందికి గ్లాస్ రాడ్ ఇట్లా సేమ్ ఉంటుంది, గ్లాస్ పైపు, పైకి కూడా గ్లాస్ పైప్ ఉంటుంది, మధ్యలో ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. సేమ్ ఈ పైపు కిందికి ఎట్లా ఉందో పైకి కూడా అదే విధంగా అటాచ్ చేసి ఉంటుంది. అవునా? అంటే మధ్యలో బల్బు లాగా ఉంటుంది. ఈ బల్బు మీద రాసి ఉంటుంది 20 మిల్లీలీటర్సా, 30 మిల్లీలీటర్సా, 10 మిల్లీలీటర్సా అనేది రాసి ఉంటుంది. రాసి ఉన్న దాన్ని బట్టి ఈ పైన ఉన్న కొస మీద ఈ విధంగా ఉంటుంది. పిప్పెట్ అంటే మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను ఫిగర్ తీస్తున్నాను చూడండి. సో ఈ విధంగా పిప్పెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో దీని మీద రాసి ఉంటుంది, ఈ బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ మీద రాసి ఉంటుంది 10 ml, 20 ml, 30 ml అనేది రాసి ఉంటుంది. దీని మీద ఇక్కడ మనకి ఎక్కడి వరకు తీసుకుంటే 10 ml అవుతుంది, మరి ఎక్కడో దగ్గర గుర్తుండాలి కదా. ఈ యొక్క పైన ఉన్న హ్యాండ్ మీద ఇక్కడ ఈ విధంగా గుర్తుండడం జరుగుతుంది. అంటే ఆ గుర్తు వరకు మనం బీర్చి మనం ఏం చేయాలి, వాళ్ళు బీర్చి ఏం చేయాలి, అక్కడ వరకు లిక్విడ్ని తీసుకోవాలి. సో దాన్ని ఏమంటారు, పిప్పెట్ అని అనడం జరుగుతుంది. పిప్పెట్ ఎందుకు యూజ్ అవ్వడం జరుగుతుంది అంటే టు టేక్ ఫిక్స్డ్ వాల్యూమ్స్ ఆఫ్ ద సొల్యూషన్స్. ఫిక్స్డ్ వాల్యూమ్స్ ఆఫ్ ద సొల్యూషన్స్ మన ఫిక్స్డ్ వాల్యూమ్ 10 ml అంటే కరెక్ట్గా 10 ml, 20 ml అంటే కరెక్ట్గా 20 ml తీసుకోవడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది. అది పిప్పెట్ యొక్క పని. నెక్స్ట్ పిప్పెట్ తర్వాత బ్యూరెట్. నెక్స్ట్ ఏంటి, బ్యూరెట్. సో బ్యూరెట్ కనుక తీసుకున్నట్టయితే మనకు బ్యూరెట్ అంటే ఏంటి అంటే దీన్ని మనం బ్యూరెట్ అనడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనము, బ్యూరెట్ అని అనడం జరుగుతుంది. సో ఈ బ్యూరెట్ చూడండి ఏ విధంగా ఉందో, దీని మీద ఇక్కడ గుర్తులు గుర్తించబడి ఉంటాయి చూడండి. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ వరకు ఎంత ఉంది, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అక్కడ ఎక్కడ దాకా 50 దాకా ఉంటుంది. ఇక్కడ దాకా నింపి ఎక్కడ పోయింది అక్కడ ఇక్కడ. సో ఇక్కడ దాకా నింపితే, కింది నుంచి ఇక్కడ దాకా నింపితే అది 50 ml ఉంటుంది. ఓకేనా? సో నింపేటప్పుడు జాగ్రత్తగా ఈ విధంగా బట్టి నింపాలి. స్లాంటింగ్ యాంగిల్లో బట్టి, 45 degrees ఆఫ్ యాంగిల్లో బట్టి ఇట్లా నింపాలి. ఒకవేళ డైరెక్ట్గా పైనుంచి పోసినారనుకోండి, ఇందులో ఎయిర్ బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా పెట్టి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా పోయాలి, ఇందులో సొల్యూషన్ పోయాలి. ఓకేనా? సో ఆ విధంగా మనం పోయడం జరుగుతుంది. ఇది 50 ml ఉంది కదా, దీని నుంచి ప్రతిసారి నేను 50 ml తీసుకోవాలా లేదా 2 ml 3 ml కూడా తీసుకోవచ్చా? ఎన్ని ml అవసరం ఉంటే, ఎన్ని మిల్లీలీటర్స్ అవసరం ఉంటే అన్ని మిల్లీలీటర్స్ తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు, ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ఇప్పితే డ్రాప్ బై డ్రాప్ కింద పడుతుంది. పడుతూ ఉంటే ఇక్కడ 0 ఉంది కదా, 0 నుంచి 1 వస్తే 1 ml తీసుకున్నాం అన్నట్టు. 0 నుంచి 2 వరకు తీసుకుంటే 2 ml తీసుకోగానే దీన్ని మళ్ళీ పని చేయాలి. ఓకేనా? ఇది యాక్చువల్గా సరిగ్గా పని చేయట్లేదు, లేకపోతే లిక్విడ్ పోసి మీకు చూపెట్టేవాళ్ళు. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఏమవుతుంది, ఎన్ని మిల్లీలీటర్స్ అవసరం అనుకుంటే అన్ని మిల్లీలీటర్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. దీని పేరేంటిదా, బ్యూరేట్. దీని పేరేంటిది, బ్యూరేట్. దీని పేరు మనం దీన్ని బ్యూరేట్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ బ్యూరేట్ తర్వాత నెక్స్ట్ ఉన్న ఐటమ్ ఏంటి అంటే ఐరన్ స్టాండ్. ఐరన్ స్టాండ్. ఐరన్ స్టాండ్ అంటే దిస్ ఈస్ ద వాట్ ఐరన్ స్టాండ్. ఇది ఏంటిది మనకు ఐరన్ స్టాండ్.
ఈ ఐరన్ స్టాండ్ మరి మనకి ఎందుకు ఉపయోగపడడం జరుగుతుంది? ఐరన్ స్టాండ్ ఎందుకు ఉపయోగపడడం జరుగుతుంది అంటే వేటినైనా హోల్డ్ చేయడం కోసం, వీటిని పెట్టాలన్నా కూడా వాటిని హోల్డ్ చేయడం కోసము ఈ ఐరన్ స్టాండ్ అనేది మనకు ఉపయోగపడము జరుగుతుంది. ఎట్లా పెడతాము? ఇందులోపల పెట్టేసేయాలి. ఇది ఉంది కదా, ఇది దీన్ని ఇట్లా వెడల్పు చేసి, సరిగ్గా కావట్లేదు, పెద్దగా కావట్లేదు. సో ఇందులోపల పెట్టి ఈ విధంగా పెట్టి మనము హోల్డ్ చేయాలి. సో ఇట్లా మనకు పెట్టడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడ వదులుకొని కింద కొనికల్ ఫ్లాస్ పెట్టి రియాక్షన్స్ జరిపిస్తారు జనరల్గా. ఓకేనా? ఇది దీని యొక్క పని. దేని పని ఇది? ఐరన్ స్టాండ్. ఐరన్ స్టాండ్, ఐరన్ స్టాండ్ అన్ని ఆపరేటర్స్ ని గుర్తుపట్టగలగాలి. ఐరన్ స్టాండ్. ఐరన్ స్టాండ్ తర్వాత నెక్స్ట్ ఇది 12th వన్ ట్రైపాడ్ స్టాండ్. ట్రైపాడ్ స్టాండ్. ట్రైపాడ్ స్టాండ్ అంటే ఏంటిది? దేన్ని ట్రైపాడ్ స్టాండ్ అంటాము? ఇగో దీనిని మనము ట్రైపాడ్ స్టాండ్ అని అనడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ట్రైపాడ్ స్టాండ్. ట్రైపాడ్ స్టాండ్ అని మనం అనడం జరుగుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది ట్రైపాడ్ స్టాండ్ అంటే మనం ఏదైనా దీని మీద పెట్టి వేడి చేయడం కోసము. దీని మీద జనరల్ గా ఏం పెడతాము అంటే వైర్ గాజ్ అంటాం దీన్ని. ఈ వైర్ గాజ్ దీని మీద పెట్టి దీని కింద ఇది బున్సెన్ బర్నర్. ఏంటిది? బున్సెన్ బర్నర్. బున్సెన్ బర్నర్ ఈ విధంగా పెట్టి ఇక్కడ నుంచి మనం పైప్ ద్వారా సిలిండర్ కి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి ఇక్కడ మండీస్ ఏమవుతుంది? సేమ్ ఇంట్లో స్టవ్ ఎట్లా మండుతుందో అట్లే మండుతుంది. దీన్ని ఏమంటారు? బున్సెన్ బర్నర్. సమ్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? బన్సెన్ బర్నర్. కొందరు బన్సెన్ అంటారు, కొందరు బున్సెన్ అంటారు. ఏదైనా ఇబ్బంది ఏం లేదు మనకి. సో దీని కింద పెట్టి హీట్ చేయడం కోసం దీని మీద మళ్ళీ మనం కొనికల్ ఫ్లాస్క్ కానీ లేదా రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కానీ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ కానీ పెట్టి హీట్ చేయడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది. ఏది? ట్రైపాడ్ స్టాండ్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? ట్రైపాడ్ స్టాండ్ గురించి. కాబట్టి దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ట్రైపాడ్ స్టాండ్ ఎందుకు యూజ్ అవుతుంది? In order to hold the materials while heating or in order to hold the vessels while heating. హీట్ చేసేటప్పుడు అది మనకు ఎందుకు హీట్ చేసేటప్పుడు అది కింద పడకుండా యూజ్ అవ్వడము జరుగుతుంది. ఇది మనకు అబౌట్ వాట్ ట్రైపాడ్ స్టాండ్. నెక్స్ట్ వన్ 13th apparatus. Let me take what a graduated cylinder. Graduated cylinder. Graduated cylinder అంటే ఏంటిరా? మనకు ఈ విధంగా గ్రాడ్యుయేట్ చేయబడి ఉన్న సిలిండర్. ఈ సిలిండర్ షేప్ లో ఉంది కదా. సిలిండర్ షేప్ లో ఉండి దీని మీద అన్ని గుర్తించబడి ఉంటాయి. చూడండి మీకు ఇక్కడ 10 ml, 20 ml, 30 ml, 40 ml, 50 ml, 60 ml అట్లా ఉంటుంది. ఇది 50 ml కి సంబంధించింది. 100 ml కి సంబంధించింది కూడా ఉంటుంది. మన ల్యాబ్ లో 1 లీటర్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇట్లాంటివి. ఓకే. సో దీన్ని ఏమంటాం మనము? Graduated cylinder. What it is called? Graduated cylinder. Sometimes we are also called as measuring jar. దీన్ని measuring jar అని కూడా అంటాం. కొన్నిసార్లు measuring jar అంటాము, కొన్నిసార్లు గ్రాడ్యుయేటెడ్ సిలిండర్ అని కూడా అనడము జరుగుతుంది. ఇది 13th కు సంబంధించిన ఆపరేటర్స్. నెక్స్ట్ ఇది 14th ఆపరేటర్స్ చెప్తాను చూడండి. 14th ఆపరేటర్స్ వైర్ గాజ్. ఆస్బెస్టాస్ వైర్ గాజ్. ఆస్బెస్టాస్ వైట్ గాజ్. ఆస్బెస్టాస్ వైట్ గాజ్ అంటే ఏంటంటే ఇక మనం దీన్ని ఆస్బెస్టాస్ వైట్ గాజ్ అని అనడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఆస్బెస్టాస్ వైట్ గాజ్. ఆస్బెస్టాస్ వైట్ గాజ్ ఎందుకు యూజ్ అవ్వడం జరుగుతుంది? హీట్ చేసేటప్పుడు ట్రైపాడ్ స్టాండ్ మీద దీన్ని పెట్టి మనం హీట్ చేస్తాం. మరి డైరెక్ట్ హీట్ చేయొచ్చు కదా. దీని పని ఏంటి మరి? కదా డైరెక్ట్ హీట్ కూడా చేయొచ్చు కదా. ఇది ఎందుకు పెడుతున్నాం మరి? ఇంకా బ్లాక్ ఏర్పడాలి. ఇంకా ఏంటంటే మనకు in order to what give homogeneous heat, uniform heating. మనం ఇట్లా మంటతో వేడి చేసినాం అనుకో, డైరెక్ట్ గా మంటతో వేడి చేసి మధ్యలోనే మంట ఎక్కువ తాకుతుంది, ఇటుపక్కకు మంట తక్కువ తాకుతుంది. కానీ ఇది పెట్టామనుకోండి సమానంగా అంతటా కూడా ఒకే రకమైన హీట్ ని బయటకిస్తుంది. సో యూనిఫామ్ హీటింగ్ కోసం దీని రోల్ ఏంటిది? యూనిఫామ్ హీటింగ్ కోసము యూజ్ చేయడం జరుగుతుంది. వైర్ గాజ్ యొక్క పని ఏంటిది? యూనిఫామ్ హీటింగ్. యూనిఫామ్ హీటింగ్ కోసము అది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ది బున్సెన్ బర్నర్. ఏమైంది? వచ్చిందా? బున్సెన్ బర్నర్. బున్సెన్ బర్నర్ అంటే ఏంటిదా? ఇంతకుముందు చూపెట్టు కదా ఇది బున్సెన్ బర్నర్.
బున్సెన్ బర్నర్ అంటే ఏమీ లేదు, దీన్ని హీట్ చేయడం కోసం, మనకు హీట్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ కింద ఒకటి మనకి ఇక్కడ వచ్చే ఫ్లేమ్ ని కంట్రోల్ చేయడం కోసం, అంటే ఎక్కువ బ్లూ వస్తుందా లేకపోతే కొంచెం ఒక్కొక్కసారి రెడ్ కలర్ లో వస్తుంది. రెడ్ కలర్ లో వస్తే కంప్లీట్ గా బర్న్ అవుతలేదు అని అర్థం. రెడ్ కలర్ లో వస్తే కంప్లీట్ గా బర్న్ అవుతలేదు అని అర్థం, కరెక్ట్ ఆక్సిజన్ సప్లై లేదు అని అర్థం. కాబట్టి ఆక్సిజన్ సప్లై కోసం కింద ఒక హోల్ ఉంటుంది, దీన్ని ఇట్లా తిప్పుతా ఉంటే ఈ హోల్ ని కంట్రోల్ చేయొచ్చు. మనం కంట్రోల్ చేసి మనకి ఫ్లేమ్ ఎంత రావాలనేది ఆ ఫ్లేమ్ ని చూడడము జరుగుతుంది. ఎంత ఫ్లేమ్ కావాలంటే అంత ఫ్లేమ్ ని మనము తీసుకోవచ్చు. ఇక దీన్ని ఏం చేయాలి, సిలిండర్ కి కలిపేయాలి పైప్ తోటి. ఇంట్లో సిలిండర్ కలిపితే రెగ్యులేటర్ తోటి కలిపేసి మనం ఆన్ చేస్తే మనకు దీని ద్వారా ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది అందుకోసము వేడి చేయడం కోసం యూజ్ అవుతుంది. బున్సెన్ బర్నర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు హీటింగ్ ద కాంపోనెంట్స్, ఇన్ ఆర్డర్ టు హీటింగ్ ద వెజల్స్. వెజల్స్ ని హీట్ చేయడం కోసం కానీ కాంపోనెంట్స్ ని హీట్ చేయడం కోసం కానీ యూజ్ అవడం జరుగుతుంది. అదేంటారు బున్సెన్ బర్నర్. నెక్స్ట్ వన్ 16th one let we consider. So 16th one let me consider. ఓకే, సో ఈ క్లాస్ ని ఇక్కడ స్టాప్ చేద్దాం, ఇంకా వీడియో లెంత్ పెరుగుతా ఉన్నది. సో లెట్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఈ క్లాస్ కి సంబంధించి ఎన్ని కెమిస్ట్రీ ల్యాబ్ ఐటమ్స్ మనం చూసినాము? 15 ల్యాబ్ ఐటమ్స్. 15 ల్యాబ్ ఐటమ్స్. సో ఇప్పుడు ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ ఎంత ఇది? 14. ఈ 14 కి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్ లో ఏం రాస్తారు? ఇప్పటిదాకా బోర్డు మీద ఏవైతే ఐటమ్స్ చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్ లో రాయాలి. నెక్స్ట్ దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ మీకు ఏదైతే ఉంటుందో ఈ కాన్సెప్ట్ కంప్లీట్ గా అర్థం అవడం కోసము, మళ్ళీ మెమరైజ్ చేయడం కోసం, మెమరీలో ఎక్కువ కాలం ఉండడం కోసము ఏం చేయడం జరుగుతుంది? ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. యు ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ వన్. ఓకేనా? మీకు తెలిసి ఈ విషయం. ఆ చిన్న క్వశ్చన్స్ అని మీకు రాసి ఇస్తాను, వాటికి ఆన్సర్స్ కూడా రాసి ఇస్తాను. అవి నేర్చి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి ఆ తర్వాత నాకు చెప్పాలి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి? హోంవర్క్. ఈ హోంవర్క్ లో ఏమి ఇస్తాను? ఇప్పటిదాకా చెప్పిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, జనరల్ గా ఐ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ యూజెస్. ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడ ఉపయోగిస్తాము అనేది మీరు గుర్తుపట్టాలి. ఇది గుర్తుపట్టాలంటే ఆల్మోస్ట్ ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అని నేర్స్తే హోంవర్క్ రాయగలుగుతారు. ఆఫ్టర్ హోంవర్క్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్? ఎగ్జామ్. ఎగ్జామ్ నెంబర్ ఇస్ హౌ మచ్? 14. సో ఈ 14 ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఏంటి? దీనికంటే ముందు ఉన్న 7 క్లాసెస్. దీనికంటే ముందు ఉన్న 7 క్లాసెస్ అంటే ఏంటివి? క్లాస్ నెంబర్ 8 నుంచి క్లాస్ నెంబర్ 14 వరకు. 8 నుంచి 14 వరకు ఎంత అయితే 6 అయితే 14th క్లాస్ 7. సో కాబట్టి 7 క్లాసెస్ కి సంబంధించిన మీరు సిలబస్ రివిజన్ చేసుకుంటే యు ఆర్ ఏబుల్ టు రైట్ వాట్ 14th ఎగ్జామ్. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి.